చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంత ప్రేమగా చూసుకున్నారు. లాస్ట్ స్టేజ్లో తను అలా చూసినప్పుడు ఏమనిపించింది అన్న? వేరే అమ్మాయిలు తెలియదు, ఇండస్ట్రీలో ఇంత పెద్ద పేరు ఉంది, పెద్ద కుటుంబం, అన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ భార్యే జీవితం అనుకొని, పిల్లలే జీవితం అనుకొని, కుటుంబమే జీవితం అనుకొని బతికిన వ్యక్తి మీరు. అంటే లాస్ట్ ఇలా జరుగుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. తను చనిపోయింది కూడా ప్రాబ్లం ఏంటంటే తనకున్న డిసీజ్ తోటి చనిపోవాలి. బెడ్ సోర్ వచ్చింది. ఆ బెడ్ సోర్ రాకుండా ఉండాలనే ఆ చైర్ తెప్పించింది. ఆ బెడ్ సోర్ అంటే తెలుసు కదా. అవును. బెడ్ సోర్ వస్తే దానికి కూడా మెడిసిన్స్ ఇప్పించాను. బట్ మాకు తెలియకుండానే ఇంటర్నల్గా బాగా డ్యామేజ్ అయిపోయింది. అది బయటికి కనిపించట్లా. అది ఒక్కసారిగా బర్స్ట్ అయింది. తీసుకెళ్ళాను. అప్పటికి చాలా హ్యాపీగా ఉంది. 4 రోజులు ఉంది హాస్పిటల్లో. రోజు నేను ఫుడ్ తీసుకెళ్ళేవాడిని క్లబ్ నుంచి వాళ్ళందరికీ. ఏం తినేది కాదు. మా అత్తయ్య ఉండేది కూడా. మంచి రూమ్లో టీవీ గీవీ అన్నీ పెట్టించాను. నా సీరియల్స్ వస్తుంటే చూసుకుంటుండేది. నేను వెళ్ళాక కథ అంతా చెప్పేది. అయిపోయాక డాక్టర్ ఉండి ఇంటికి తీసుకెళ్ళండి, కొద్ది రోజులు ఉన్నాక అది ఆపరేట్ చేశారు. దాన్ని గ్రాఫ్ట్ చేద్దాం స్కిన్ వేసి. గ్రాఫ్ట్ చేశాక మనం ఇంకొంచెం క్విక్ రికవరీ అవుతుంది. ఇంటికి తీసుకొచ్చాను. 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత తీసుకెళ్తే ఇంకొంచెం డ్రై అవ్వనివ్వండి అన్నాడు. ఇంకొక 10 రోజులు అని అంటే ఇంకొక 15 రోజుల దాకా ఇక్కడ నర్సుని అందరిని పెట్టాను. తీసుకెళ్తే గ్రాఫ్ట్ చేద్దాం అన్నారు. గ్రాఫ్ట్ చేశారు, తీసుకొచ్చారు. నేను ఐఎమ్ ప్రిపేరింగ్. మళ్ళీ తన ఇంటికి తీసుకొస్తే కింద బటక్స్కి ఆపరేషన్ జరిగింది. తను ఎలా బెడ్ అన్ని అరేంజ్ చేయాలి, ఐఎమ్ ప్లానింగ్ దట్. దీంట్లో ఉన్నాను అన్నమాట. తను బౌల్కి వెళ్ళాలన్నా తనకి కంఫర్ట్గా ఎలా ఉంటుంది, ప్రతిసారి లేపు తీసుకెళ్ళలేము, ఇంత మానిందాక తనకి వేరే బెడ్ అసలు చేయిద్దాము కార్పెంటర్ని పిలిపించి. ఈ ప్లానింగ్లో ఉండగా ఒకరోజు మార్నింగ్ మా అత్తయ్య ఫోన్ చేసి కొంచెం ఆ గ్రాఫ్టింగ్ అని మరుసటి రోజు బ్రీత్ ప్రాబ్లం వస్తుంది, ఆక్సిజన్ పెట్టారు. బ్రీత్ ప్రాబ్లం రావడం ఏంటి, ఇప్పుడే అడిగింది, నేను మా ఆయన్ని చూడాలి, ఒకసారి రమ్మనేది. నేను పరిగెత్తుకుని వెళ్తే అప్పటికే కొంచెం ఇబ్బంది పడుతుంది. అసలు అది ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు ఏదైనా తాగాలని ఉంది అంది. ఏం తాగుతావు అంటే గ్లూకోజ్ తాగుతాను, ఆరెంజ్ గ్లూకోజ్. గబగబా కిందకి పంపించి గ్లూకోజ్ తెప్పించి గ్లాసులో కలిపి నేనే ఒక 1 స్పూన్ పోస్తానే నన్ను చాలా చిరాగ్గా అరిచింది. అది కొంచెం చప్పగా ఉంది, స్వీట్గా కలపచ్చు కదా అని చెప్పి. సరే మళ్ళీ కలిపి ఒక 3-4 స్పూన్స్ నేనే పోసాను. పోసాక ఇక్కడ ఆక్సిజన్ చాలట్లేదు, బ్రీత్ ఇదిగా ఉంది అని డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఐసీకి షిఫ్ట్ చేద్దాం సార్ అని అన్నాడు. నేను ఆ రెగ్యులర్ ఐసీలో ఉండను, నాకు మొన్న కూడా ట్రీట్మెంట్ బాగలేదని ఏదో చిరాకు పడ్డది. సరే స్పెషల్ ఐసీకి బెడ్ ఖాళీ చేయించమని చెప్పి అక్కడికి షిఫ్ట్ చేయడానికి స్ట్రెచ్చర్ వచ్చింది. స్ట్రెచ్చర్ మీద పడుకొని వస్తున్నాను. ఎందుకంటే నేను ఆమెతో వెళ్తుంటే జనాలు అందరూ కొంచెం పోగవుతున్నారు. ఎవరు సార్, ఏమైంది సార్ అని చెప్పి. అని ఆమెను తీసుకెళ్ళండి నేను వస్తున్నా అంటే నా చేయి పట్టుకొని నేను ఇంకా బతకనేమోనండి అని అంది ఒకటే మాట. దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్. నాతో మాట్లాడిన లాస్ట్ వర్డ్. అందరు ఎవరితో అయినా మాట్లాడిన లాస్ట్ వర్డ్ అది. నా చేయి పట్టుకొని నేను ఇంకా బతకనేమో అంది. ఏం లేదు నువ్వు వెళ్ళని చెప్పి చెప్పాను. వితిన్ 24 hours. $42 years ఉంటాయి అంతే కదా? 42. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి నాన్న అవసరం అస్సలు అక్కర్లేదు, కానీ అమ్మ అవసరం ఉండాలి. అవును. అలాంటి టైంలోనే ఆమె చనిపోయి నేను ఇప్పటికీ తర్వాత కూడా బాధపడింది. ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు అవడం ఒక చిన్న అడ్వాంటేజ్ అయింది. లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పుకోలేరు. వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదన్నా
గనికి ఇష్యూస్ ఉన్నాయి, నాకు చెప్పలేదు. తల్లికే చెప్పుకోగలరు కదా. దాంట్లో నాకు బాగా హెల్ప్ అని అంటే మా అత్తయ్య వాళ్ళు. ఇద్దరు పిల్లలకు పెళ్లి కాలేదు కదా కల అవును చనిపోయే టైంకి. అప్పుడే ఆ చిన్న మార్చుకోవడం అనేది జరిగింది పెద్ద పాపకి. పెద్దల్లుడిని అక్షింతలు వేసింది, పెళ్లి చూడలేదు. పెళ్లి చూడాల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.